అది ఆ పవర్ స్టార్ అనేటువంటి పేరులోనే ఆ పవర్, ఆ శక్తి అనేటువంటి నిమిడీకృతమైనటువంటి వాతావరణం. చారిత్రకంగా చూసినా, ఆధ్యాత్మికంగా చూసినా కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి మన ఈ అమరావతిలో ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద ఎత్తున తమ కష్టాన్నంతా కూడాను ఇక్కడే రంగరించి మనకు కావలసినటువంటి మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి రీతిలో రేపటి రోజున మన భవిష్యత్తు బంగారుమయం కాబోతుందనేటువంటి ఒక నమ్మకాన్ని, ఒక కులాసా అయినటువంటి వాతావరణాన్ని మనకి కల్పించి మనకు కావలసినట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రారంభించడంతో పాటుగా భారత ప్రభుత్వం వారు, నేషనల్ గవర్నమెంట్ కూడా మనకి మోదీ గారి యొక్క నాయకత్వంలో అనేక ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతూ ఇస్తున్నటువంటి తరుణంలో నూతన రాజధాని అమరావతి కేంద్ర ప్రాంతంలో ముఖ్యంగా మన అసెంబ్లీ, మన సచివాలయం, మన హైకోర్టు, ఈ సముదాయాలు ఇవి మీకు ప్రతిరోజు చెబుతూ ఉన్నటువంటి విశేషాలే. కళ్యాణ్ గారు, ఇతర పార్టీల పెద్దలు, అలాగే ప్రత్యేకించి మన భారతీయ జనతా పార్టీ వారు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సాయం చేశారు. అందరూ ఒక మాట మీద నిలబడ్డారు. మన మోదీ గారిని మనం ఒప్పించుకున్నాం, దీర్ఘదర్శి అయినటువంటి మోడీ గారిని ఒప్పించుకున్నాం. కాబట్టే ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద హైపింగ్ అంటారు, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి దాదాపు పత్రికల్లో, మీడియాల్లో వస్తుంది 5 లక్షల మంది ఇవాళ హాజరవుతారని. ఇప్పటికే లక్షలాది మందిగా ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. అందరి పెదవుల మీద ఒక చక్కటి దరహాసం, ఒక చిరునవ్వు కనిపిస్తుంది. మరి కాసేపట్లో మనం నేర్చుకునేటువంటి మన ప్రియతమ నేత ఇక్కడికి విచ్చేయబోతూ ఉన్నారు. మనకు కావలసినటువంటి ఆనందాన్ని పంచుతారు. మనం చక్కగా ధీటైనటువంటి రీతిలో ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి తెలుగు కీర్తి పతాకంలో కలికితిరాయిగా నిలిచిపోయేటువంటి అజరామర నిర్మాణానికి పునాది పడబోతున్నటువంటి ఒక క్రమంలో మనమే సాక్ష్యం. నువ్వు చూసావా అంటే ఎస్, నేను చూసా, మే 2వ తారీఖు ఆ ప్రోగ్రాంలో నేనున్నా అని సగర్వంగా చాటుకుంటామే. అటువంటి నవనవోన్మేషణమైన నాగరికంగా రూపుదిద్దుకుంటున్నటువంటి నిర్మాణాలతో, అనేక నూతన సదుపాయాలతోటి ప్రపంచంలో మరెక్కడా లేనన్ని, మరెక్కడా చూడనన్ని అన్ని విశేషాలు 3 సంవత్సరాల కాల వ్యవధి. ఇందాకనే ఇక్కడ చూసాం, మన నారాయణ గారు అనేక మార్లు పత్రికా ప్రకటన ముఖంగా, మీడియా ముఖంగా మనకి చెప్పున్నారు. 3 సంవత్సరాల్లోనే ఇవి సాధిస్తామన్నారు. సాధించి తీరుతామన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా, పెద్దలందరూ అలంకరించబోతున్నారు. మన లైవ్ ఫీడ్లో చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగి అమరావతికి చేరుకోబోతున్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి రాక కోసం 1000 కళ్ళంతో వెయిట్ చేస్తున్నటువంటి అభిమానులందరూ సాదరంగా మన ప్రధాని గారిని స్వాగతం పలుకుదాం మరి కొద్ది క్షణాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇబ్బంది కలగకూడదనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేసింది. కాకపోతే ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం అసౌకర్యం ఉన్నా కానీ మీది మంచి మనస్సు కనుక మీరు హాయిగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మనకి ఎంతో గర్వకారణమైనటువంటి రీతిలో కార్యక్రమం జరుగుతున్నప్పుడు మన యొక్క హుందాతనాన్ని, మన గౌరవాన్ని మరింతగా ఇనుమడింపచేసేటువంటి రీతిలో మన యొక్క చర్యల ద్వారా, మన చేష్ట ద్వారా, ఎందుకంటే మనకి తెలిసిన సత్యం ఒదిగి ఎదగాలి, ఎదిగి వదగాలి. ఒదిగి ఉండటంలోనే, ఆ బౌవింగ్నెస్లోనే ఒక అందం ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది. నేను గెలిచానని ఇలా మోరెత్తుకుంటే టబీమని పైనుంచోటి పడుతుంది. కాబట్టి అలాంటిది కాదు, ఎదిగి వదగాలి, ఒదిగి ఎదగాలని పెద్దలు చెప్తారే. దానికి తగ్గట్టుగానే ఊపిరి తాలూకు ఊహల ఆశయాలతోటి మనమంతా ఒక ఆశ పడుతున్నాం. ఎస్, మనకి అమరావతి అనేటువంటి ముఖ్య పట్టణంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా నెంబర్ 1 రాష్ట్రంగా ఉండబోతుంది అని అంటున్నామంటే దానికి ఒక వ్యూ, ఒక దార్శనికత అంటారు, ముందు చూపు అంటారు. అదేంటో కానీ చంద్రబాబు నాయుడు సార్లో ఆ దార్శనికత పాలు ఎక్కువ. ఎప్పుడు కూడా ఒక 4-5 ఏళ్ళు అవతల ఆలోచించేటువంటి తత్వం.
మనం ఇవాళ 2వ తారీఖు అని ఆలోచిస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లాగా నెక్స్ట్ ఒక 5 ఇయర్స్లో ఎస్ ఇప్పటి వరకు ఇది అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ ముందు చూపు ఉంటుంది. కాబట్టే ఆ దార్శనికమైనటువంటి భావాలు ఉన్నాయి. కాబట్టే ఎప్పుడు కూడా ఒక నిజాయితీతోటి, ఒక నిరాడంబరత్వంతో, ఒక శ్రేయస్కరమైన శుభాలతోటి ఎప్పుడు కూడా చూడండి, ఊరినే ఊకదంపుడుగా ఎవరినో విమర్శించడం అనేది కూడా తొందరగా వెళ్ళరు. మనం చూస్తున్నాం అనేక మీటింగుల్లో వాటిల్లో కూడాను. తనకు కావాల్సింది ఏంటంటే భావ సమృద్ధి ఉంది, మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి, మంచి వాళ్ళతో స్నేహాలు ఉన్నాయి. మన నరేంద్ర మోదీ గారితోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కాబట్టి బీజేపీ వారితోటి, మన జనసేన వారితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టే వాళ్ళంతా జ్ఞానమూర్తులు. మానసికంగా శారీరకంగా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ యొక్క చర్యల్లో చేష్టల్లో కనిపించేటువంటి ఒక సత్సాంగత్యం తాలూకు అనుభూతం కనబడతాం. కాబట్టి వర్తమాన వైవిధ్యాలన్నీ అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి వైవిధ్యాలన్నింటినీ కలగలుపుకొని ప్రవర్తమాన జ్ఞాన దీపికతోని పెద్దలు చెబుతుంటారు. ఇక్కడ అయ్యవార్లు కూడా ఉన్నారు. ప్రవర్తమాన జ్ఞాన మహిమతోటి మౌలిక వసతులకి పెద్దపీట వెయ్యాలి. ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే 4 గోడలు, పైన కప్పు, ఒక కిటికీ, ఒక దర్వాజా కాదు కదా. దానికి కావాల్సింది ఏంటి? మౌలిక వసతులు. నీటి సదుపాయం ఉందా, డ్రైనేజీ సదుపాయం ఉందా, టెలిఫోన్ సౌకర్యం తీసుకోవచ్చా, కరెంటు వెంటనే వస్తుందా, ఇన్ని ఆలోచనలు చేస్తామే, అవన్నీ కూడాను ఇట్టే అయిపోతాయి. ఒకటి